అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు చలి అయితే భయపెడుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. ఇక తాజాగా మనకు వర్షాలు ఎక్కడ పడతాయి, చలి తీవ్రత ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది, ఇక పొగమంచు ఎన్ని రోజుల పాటు కూడా ఉంటుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక తాజాగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది, అంచనా వేస్తుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ నెల 28 వరకు కూడా వర్షాలు కురుస్తాయని, ఈ నెల 28 నుంచి కూడా ఏపీలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరొక అల్పపీడనం ఏర్పడిందని, ఈ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి అయితే భయపెడుతుంది. ఇక ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది. అలాగే ఉదయం పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే సూచించింది. పొగమంచు అయితే భారీగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు చలి అయితే భయపెడుతుంది మన తెలంగాణ వాసుల్ని. ఎక్కడ చూసినా కూడా మనకు అన్ని జిల్లాల్లో దాదాపు చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఇలాగే కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అలాగే పొగమంచు కారణంగా ఎక్కడ చూసినా కూడా మనకు ఉదయం పూట 9 వరకు కూడా మనకు పొగమంచు అయితే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.